మాట్లాడండి కదా ముఖ్యమంత్రి, ముక్కు నాలుగు రాయాలి, ఇది చేయాలి, అది చేయాలి, చర్చకు రమ్మంటున్నారు కదా. నేను వస్తా అని చెప్పిన ఒకటే మాట మీ ద్వారా మళ్ళొకసారి ముఖ్యమంత్రి గారికి చెప్పాలనుకుంటున్నాను. మీరు మాట్లాడతారు, మీరు నోరుతోటి మాట్లాడతారు, నొసలతోటి ఎక్కిరిస్తారు. మేము మాట్లాడాం, మేము పని చేసుకుంటూ వస్తాం. అందుకని నేను చెప్పబోతున్నా మీకు, 70 మందిలో 27 మంది బీసీలు, 10 మంది ఎస్సీలు, 8 మంది మహిళలు, 8 మంది ఎస్టీలు, 6 మైనార్టీలు. నరేంద్ర మోడీ గారి క్యాబినెట్లో 70 మందిలో 100% మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, మహిళలు ఉన్నారు. వాట్ అబౌట్ యువర్ క్యాబినెట్ మిస్టర్ రేవంత్? నీ క్యాబినెట్ కెపాసిటీ 18, నువ్వు 12 మందితోటి క్యాబినెట్ వేసుకున్నావు. నీ క్యాబినెట్లో నీతో సహా 12 మందిలో 7 అగ్రకులాలు ఉన్నారు. రిషి గారు పొద్దుగాలైతే జబ్బలు బొచ్చలు కొట్టుకొని రోడ్ల మీద అడుక్కున్న వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు కదా. ఏమని మేము బీసీలకి 50% ఇవ్వాలి. నేను ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతున్నా. ఇట్లా కొట్టుకొని అడుక్కుంటుంటారు అక్కడక్కడ, అట్లే మాట్లాడుతున్నారు. నేను సూటిగా అడుగుతున్నాను, నేను బీసీ కులగన్న నీ చేతికి వచ్చింది కదా. మీ రాహుల్ బాబా పార్లమెంట్లో అదే చెప్తున్నాడు కదా, దామాషా పద్ధతిని ఎవరంటే చెప్పాడు కదా, చెప్పింది కదా, చేయి కదా. మరి సర్పంచ్లు ఇస్తా, ఎంపీటీసీలు ఇస్తా, జడ్పీ చైర్మన్లు ఇస్తా, గివేందుకు రిషి గారు? చట్టాలు చేసే సభలలో రిషి గారు 50% మంత్రులు లేరని అడుగుతున్నా. 2 గట్లు ఇస్తావు మంత్రి పదవి బీసీలకి? 2 గట్లు ఇస్తావు? ఒక్క ముస్లింకు మంత్రి పదవికి కూడా మేము టేకేదారులం అని ఇదేం కొట్టుకోవడం? ఇప్పుడు చేశారు అనుకోండి, ఏం చేస్తారు? వేర్ ఈజ్ యువర్ కెపాసిటీ అంటున్నారు. వేర్ ఈజ్ యువర్ కెపాసిటీ టు ఇట్? ఆయన పనికిరాని మాటలు మాట్లాడదు, పనికిరాని మాటలు వద్దు రిషి గారు. పనికి వచ్చేది కావాలి. నీతోటి ఏది కాదనేది మాకు అర్థమైంది కాదు, మీ కాంగ్రెస్ వాళ్ళకి అర్థమైంది. అందుకనే మీ ఎమ్మెల్సీలు మాట్లాడుతారు, మీ మంత్రులు దిక్కుపోతారు. ఏం జరగాలో ఏం జరగకూడదు అన్నీ జరుగుతున్నాయి కాంగ్రెస్ ద్వారా. నేను ఏళ్ళు అడుగుతున్నాను, గాంధాకి ఎందుకు పోతున్నావు అంటున్నాను. నేనేం అడుగుతున్నాను, గాంధాకి తర్వాత 10% ముస్లింలని 46% బీసీలతో కలిపి 56% బీసీ రిజర్వేషన్ అని నువ్వు పార్లమెంట్ అసెంబ్లీలో చట్టం చేసి పార్లమెంట్కు పంపిస్తే, మొత్తం కాంగ్రెస్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా పాదయాత్ర చేసిన ఆ బిల్లుని పార్లమెంట్ యాక్సెప్ట్ చేయదు, భారతీయ జనతా పార్టీ చేయనియదు. రాసి పెట్టుకోండి. ఎందుకంటే మేము అంబేద్కర్ గారిని గౌరవిస్తాం, భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాం. భారత రాజ్యాంగంలో లేని అంశాలని కొత్తగా తీసుకొచ్చి ఎవడన్నా పెడతామంటే దాన్ని ఎట్టి పరిస్థితులలో ఒప్పుకునేది లేదు. భారత రాజ్యాంగం ఈ సుప్రీం. అరే పొద్దుగాలైతే జేబులో కాన్స్టిట్యూషన్ అని పెట్టుకొని తిరిగేటోళ్ళు పార్లమెంట్కి రాగానే కాన్స్టిట్యూషన్ అని ఎర్ర పుస్తకం పట్టుకొని మాట్లాడతారు కదా. ఏముంది కాన్స్టిట్యూషన్లో? మతపరమైనటువంటి రిజర్వేషన్స్ ఉన్నాయా? మేము మమ్మల్ని నడిపించే కాన్స్టిట్యూషన్ కాదు, ఈ దేశాన్ని నడిపించే కాన్స్టిట్యూషన్ ప్రకారమే పోదామంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గౌరవిస్తామని చెప్పి మీరు చేస్తుంది ఏంది? మతపరమైనటువంటి రిజర్వేషన్లు, విచ్ ఈస్ అంబేద్కర్ గారు వాజ్ అగెనెస్ట్ రిలీజియన్ రిజర్వేషన్స్. మీరు వచ్చి మళ్ళీ అంబేద్కర్ గారి పేరు చెప్పి, కాన్స్టిట్యూషన్ పేరు చెప్పి మతపరమైన రిజర్వేషన్స్ అంటే మేము ఒప్పుకోం. నిజంగా రేవంత్ రెడ్డి గారికి అసెంబ్లీలో ఒక బిల్లు పెట్టి కేంద్రానికి పంపిస్తాం, మీకు చేతనైతే తీసుకురాని అంటారు కదా. నేను ఒక మాట అడుగుతున్నా, సార్ మాకు చేతనైతుంది కాదు, మేము నీళ్ళక బూతులు మాట్లాడే సంస్కారం మాకు లేదు. ఒకటే మాట అడుగుతున్నా, నువ్వు ఫస్ట్ నీ క్యాబినెట్ మొత్తం డిజాల్వ్ చేయి. 18 మంది ఉన్నారు కదా, 18 మందిలో 10 మంది బీసీలకి దామాషా ప్రకారం, ఇప్పుడు నీ దగ్గర జనాభా లెక్కలు వచ్చినాయి కదా, దామాషా ప్రకారం ఇచ్చేసేయి. నీ క్యాబినెట్ నీ చేతులది కదా, నువ్వు ముఖ్యమంత్రివి కదా. క్యాబినెట్ ఈజ్ ద ప్రిరోగేటివ్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ కదా. అరే నువ్వు ముందు కదా గది చేయి, నీ క్యాబినెట్ కూర్చు. నేను ఎందుకంటున్నా డిజాల్వ్ చేయమనంటే, ఎందుకు చేయమంటున్నా అంటే డిజాల్వ్ ఏమి కాదు వాళ్ళతోటి. మిగిలిన ఆరు కూడా బీసీలకు ఇస్తే పెట్టారు కదా. పనికిరాని పదవులు ఇచ్చి ఇది మాట్లాడి పనికిరాని పదవి. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా మీకు, మళ్ళీ మీరు లేని కాంట్రవర్సీ వైపు డ్రైవ్ చేయదు. అరే చట్టాలు చేసే సభలు ఏమంటే మీరు ఏదో పీసీసీ ముఖ్యమంత్రి అయ్యిండ్రి. 156% ఉన్నారు కదా బీసీ. మహేష్ గౌడ్ గారిని ముఖ్యమంత్రిని చేయండి, రేవంత్ రెడ్డి గారిని పీసీసీ ప్రెసిడెంట్ తీసుకోమని. కాంగ్రెస్ పార్టీలో కొత్త కుంపట ఏంది? వాస్తవం మీరే చెప్పారు కదా, నాకు రాహుల్ మాటే వేదవాక్కు. నేను చెప్పలే మాట, రేవంత్ రెడ్డి గారే చెప్పారు. రాహుల్ గాంధీ చెప్తేనే కులగణన చేసినా అని చెప్పిండు. 56% వాళ్ళు ఎవరున్నారు బీసీలు ఉన్నారు అని చెప్పిండు. 56% ఉన్న